మానవతామూర్తి దాతృత్వానికి అసలైన స్ఫూర్తి కొవ్వూరు బసవరెడ్డి అని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. మానవతామూర్తి దాతృత్వానికి అసలైన స్ఫూర్తి కొవ్వూరు బసవరెడ్డి కాంస్య విగ్రహం త్వరలో గొల్లల మామిడాల్లో చింతా దొరబాబు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలిసిన పిఠాపురం రాజా, మల్లాడి సత్యలింగం నాయకర్, డొక్కా సీతమ్మ పేర్లు సుపరిచితమే కానీ 4000 ఎకరాలకు పేదలకు అన్నదాన సత్రాలకు ఇచ్చిన మహనీయుడు కొవ్వూరు బసవరెడ్డి విదేశాల్లో నౌకాయానం ద్వారా వ్యాపారం కొనసాగించి తరతరాలకి సరిపోయే సంపాదన సంపాదించి అది దాచుకోకుండా పేద ప్రజల అన్నదానానికి, పేదల ఇళ్ల స్థలానికి, సత్రాలకి దానం చేసిన మహనీయుడు. ఆయన విగ్రహాన్ని పెట్టాలి అని ఆలోచన చేసిన చింతా దొరబాబు, వారి మిత్ర బృందానికి ధన్యవాదములు బీజేపీ నాయకులు మరియు సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య తెలియజేశారు. నా పేరుతో విద్యా సంస్థలు ప్రారంభించాలి. ఆ విద్యా సంస్థల్లో మత్స్యకారులైనటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుంటూ మత్స్యకారులే కాదు, నా కాకినాడ ప్రజలందరూ కూడా విద్యను అందించాలని చెప్పి ఒక కాలేజీ స్థాపించి ఇవాళ దేశంలో నలుమూలల ఆ కాలేజీలో చదువుకున్నటువంటి యువకులు విద్యావంతులుగా, వ్యాపారవేత్తలుగా, ప్రభుత్వ అధికారులుగా విరజల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మన కాకినాడ ఆనుకున్నటువంటి పిఠాపురం రాజే గారు, వారు కూడా 1000 ఎకరాలు భూదానం చేశారు, అన్నదానాలు చేశారు. సమాజానికి వారి యొక్క దాతృత్వం ఏంటో చాటి చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి వారికి ఏదైతే గౌరవం దక్కుతుందో ఆ విధంగా కొవ్వూరి బసవరెడ్డి గారికి కూడా ప్రభుత్వ పరంగా కూడా దక్కాలి ఈ యొక్క గౌరవం అనేటటువంటి ఆలోచనతో నేను ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే చింతా దొరబాబు గారు మిత్రమండలి గొల్లల మామిడాడికి సంబంధించి అక్కడ కాస్య విగ్రహం పెట్టి వారి యొక్క ఘన చరిత్ర అయినటువంటి కీర్తిని ప్రజలలో అంకితం చేయడం కోసం చేస్తున్న కార్యక్రమానికి వారిని అభినందిస్తున్నాను. మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బసవరెడ్డి గారి విగ్రహం, కాశీ విగ్రహం పెట్టేటటువంటి దాతలు చింతా దొరబాబు గారి మిత్రమండలి వారి యొక్క ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. రాజకీయాలకి పరిమితి కాకుండా ఇలాంటి కొవ్వూరి బసవరెడ్డి లాంటి వారు, లేకపోతే డొక్కా సీతం లాంటి వారు, పిఠాపురం రాజయ్య లాంటి వారు, ఇంకా చాలామంది నైతిక విలువలు కూడినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు, ఇలాంటి వారు అందరూ కూడా రాజకీయ పార్టీలకు పరిమితి కాకుండా సమాజంలో యుగ పురుషుల కింద వర్ధిల్లాల్సిన అవసరం ఉంది. సమాజానికి వారు చేసిన సేవలను గుర్తించి సమాజం వారిని ఎప్పుడు కూడా కీర్తించుకుంటూ ఉండాలనేటటువంటి ఆలోచనతో, సమాజం సాయం చేసినటువంటి వ్యక్తులను మర్చిపోకూడదనేటటువంటి ఒక ఆలోచనతో సమాజం కూడా ముందుకు రావాలని, పార్టీలకు అతీతంగా ఇలాంటి యుగ పురుషులను గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను.